రెండేళ్ల పాలన మనం ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళినామో విజయోత్సవ సభలో మనం మాట్లాడుకుంటున్న విధానాలు, అలాగే సభా అధ్యక్షునికి మన ప్రీతమ నాయకుడు, మనం బీసీల ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పార్లమెంటు అధ్యక్షురాలు మన బీసీల ముద్దుబిడ్డ కృష్ణమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తుక్కిలి మండలం డైమండ్ మనం చూసాం, ఎన్నో ల్యాండ్ విషయంలో అయితేనేమి గవర్నమెంట్కే దాతగా నిలిచిన మన తుక్కిలి మండలం నాగేంద్ర గారికి గంధాలం చైర్మన్గా ఈరోజు ఇచ్చినారు మన పార్టీ. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడున్న పెద్దలకు, అలాగే క్లస్టర్లకు, బూత్ ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు, మన కార్యకర్తలకు, వేదిక ముందున్న కార్యకర్తలకు ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఒకటే, 5 సంవత్సరాల్లో అనేకమైన దోపిడీలు, అనేకమైన వాగ్దానాలు చేసి 2019లో ఉద్యోగాలకు ఇస్తానని చెప్పి, సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి అన్ని విధాల ఎన్నిపోటు పొడిచినది ఎవరంటే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి ఈరోజు నేను క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 2 ఏళ్ల పాలనలోనే అతను ఉద్యోగం సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చినాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాలంటీర్లు వ్యవస్థ తీసుకొచ్చినాడు, సెక్రటరీలుగా తీసుకొచ్చినాడు. 2 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చినానని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎవరికి ఇచ్చినాడు? అతను మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చినాడా? వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకు ఇచ్చినాడు తప్ప మన వాళ్ళు చదువుకున్న వాళ్ళకైతేనేమి, ఉపాధ్యాయులకైతేనేమి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒకటే దృష్టి పెట్టుకోవాలా. పాలనలో చూసి ప్రజలు మనకు ఒకటే పత్యం కట్టేసినారు. చంద్రబాబు నాయుడుతోనే మనకు అభివృద్ధి అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వము ఈరోజు మనం అత్యంత మెజారిటీతో మనం గెలుచుకోగలిగినాము. 3 పార్టీలు, ఇటు జనసేన అయితేనేమి, ఇటు బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా అరాచక పాలన తరిమికొట్టే విధానంగా ప్రతి ఒక్కరూ సహకరించినారు. కాబట్టి మనకి కూటమి ప్రభుత్వము ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన తొలి సంతకమే మనం డిఎస్సి అంటే ఉద్యోగాల పేరు మీద మన నాయకుడు సంతకాలు పెట్టడం జరిగింది. అనేక సామాజిక వర్గానికి, పేదలకు, ముసలి వాళ్లకు, పెద్దవాళ్లకు, రిటైర్ అయిన వాళ్ళకు కూడా పింఛను రాకుండా ఎన్టీఆర్ భరోసా కింద మన వాళ్ళు పింఛను సంతకం పెట్టినాడు మన పెద్ద ఆయన. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు 2 ఏళ్ల వ్యవస్థలో మనం చేసిండేది దాదాపుగా ఎంఏఓలు తీసుకొచ్చినాము. 23 లక్షల కోట్లు మనం మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి మన నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు కృషితో మన రాష్ట్రానికి తీసుకొస్తున్నాడు. ఆ విధంగానే ఉద్యోగాల పేరు మీద ఏదైతే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు మనకి ఇచ్చిన మాట ప్రకారంగా ఉద్యోగాలు కూడా మన గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా 16,000 చిలుకు మనము ఇవ్వగలిగినాం మన గవర్నమెంట్లో. ఈరోజు అదే సంక్షేమ పథకాలలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్ల మీద ఆ ప్రచారాలు చేస్తూ గుంతలు చూసి ఆయన బాధ్యత తీసుకున్న ఎమ్మడే సంక్షేమ పథకాల కింద 4,000 కోట్ల రూపాయలు ఉత్త పాచనిగా అయిపోయిందంటే ఆ గతంలో ఎంత అర్థమానంగా ప్రభుత్వంలో నడిపినారనేది ఒకటి మనం గుర్తు చేసుకోవాలా. ఈరోజు గ్రామ స్థాయిలో అయినా ఎక్కడైనా రోడ్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, గుళ్ళకైతేనేమి అనేకమైన అభివృద్ధి దిశలో ఈ 2 ఏళ్లలో మనకి ముందుకు పోతుంది. ఈ విధంగా మనం కూడా చేయాల్సింది ఒకటే. వెన్నపోటు పార్టీ ఒకటి ఉంది, గొడ్డల పార్టీ ఒకటి ఉంది. అబద్ధాలు చెప్పి ముందుకు వస్తున్నారు ఒక గొడ్డల పార్టీ. ఈరోజు వాళ్ళ బాబాయినైతేనే, వాళ్ళ చెల్లెళ్ళైతేనే, వాళ్ళ అమ్మనైతేనేమి
వెన్నపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పేసి వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలా. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ కూడా ఈయన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అరాచకమైన పాలనలో నడిచి ఈరోజు గొడ్డల పార్టీ వెన్నపోటు పార్టీ అని చెప్పేసి ఒకటి ముందుకు తీసుకొచ్చి ప్రజలని మభ్యపెట్టే విధానంగా మనల్ని వాడుకుంటున్నారు. ఒక దూరం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చేసుకున్న అభివృద్ధి 2 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన నరేంద్ర మోడీ మన అండతో మనం ఈరోజు ఎంత అభివృద్ధి చేస్తున్నామో ఓదూరు మనం ఆలోచన చేసుకోవాలా. ఈ 2 ఏళ్ల పాలనలో అనేకమైన సంక్షేమ పథకాలు అనేకమైన ప్రజలకు సూపర్ సిక్స్గా హిట్ చేసుకునే ముందుకు పోతున్నాము. ఈ 2 ఏళ్ళలో జరిగిన ప్రతి ఒక్కటి మనము మన బాధ్యత ప్రజలకు క్షుణ్ణంగా ఇంటింటికి పోయి మన అభివృద్ధిని మనం చెప్పుకోవాలా. మనం ఎక్కడ వెనకబడుతున్నామంటే మనం చేసిన పనులు మాత్రం మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇది ప్రజలకు తెలిసే విధానంగా మనం ఇంటింటికి తిరిగి మన కార్యకర్తలే మన బలం, మన తెలుగుదేశమే మన బలం కాబట్టి మనం చేయాల్సిన ప్రతి డ్యూటీ మనము ఇంటింటికి పోయి మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధానంగా మనం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి, గ్రామాలలో కొన్ని విధానాలు ఉంటాయి. అవి ఏదన్నా ఉంటే కూడా మనకు తీసుకొచ్చి పెద్దలకు క్లస్టర్లు ఉన్నారు, తర్వాత మన డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా మీకు క్షుణ్ణంగా చెప్తున్నాను. ఎందుకంటే గొడ్డల పార్టీ అబద్ధాలు మాట్లాడుతుంది, అది చేయలేదు ఇది చేయలేదు అంటుంది. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కనపడదు, అభివృద్ధి చేసేది వాళ్ళు చూడరు. వాళ్ళు ఎంతవరకు ఉన్నా తప్పుడు కూతలు పూసే ఒక ఛాన్స్ అని చెప్పి ఆ రోజుల్లో గట్టెక్కినాడు. ఈ రోజు కూడా అదే మభ్య పెట్టేదానికి మన వాళ్ళు అప్రమత్తంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మేలుకుండే విధానంగా ఉంటుంది. కాబట్టి మీరంతా ఒకటే ఆలోచించండి. ప్రజల్లోకి ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి మనం వివరణంగా చెప్పాలి. కూడా మీరు గతంలో ఆలోచించేయండి. ఆర్టీసీ బస్సు ఎన్ని తూర్లు ఛార్జీలు పెంచినారో ఒక్క తూరు ఆలోచించుకోవాలా. ఈరోజు మనం ₹1 ఏమైనా పెంచిన దాఖలు ఏమైనా ఉన్నాయా? మనం ఎక్కడా పెంచింది కూడా లేదు. అయినా సరే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కలిగించినామంటే అది మన చంద్రబాబు నాయుడు ఘనత. ఒకతోరు మీరు ఆలోచించుకోండి. కరెంటు విద్యుత్ ఛార్జీలు కూడా 5 ఏళ్లలో 9 తూర్లు పెంచినాడు. 9 తూర్లు పెంచి ఈరోజు ₹1 కూడా పెరగకపోగా ఎక్కడ మనకి మంచి పేరు వస్తుందని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి తప్పుడు కూతురు కూస్తున్నారు తప్ప మనకి ప్రపంచం చేసే విధానంగా ముందుకు పోతున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏది లేదు. మనము గర్వంగా చెప్పుకోవాలా. మనం చేసిన పనులు ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పుకోవాలా. ఇది మనం చేసిన అభివృద్ధి. ఎందుకంటే 3 పార్టీలు 2 ఇంజన్లుగా మనం ముందుకు పోతున్నాం. అనేకమైంది మన కేంద్ర సహకారం మనకి పెట్టుబడులకి కావాలి. మనకి పెట్టుబడులకి పెద్ద ఆయన అండ ఉన్నంత వరకు లక్షల కోట్లు ఈరోజు ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్కి ₹100 25 పెట్టుబడి మన ఆంధ్రప్రదేశ్కి 2 ఏళ్లలోనే వచ్చినాయంటే అది మన కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే మన పెద్ద ఆయన కృషితో ఈ రోజు కూడా ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండుకోకుండా లోకేష్ బాబు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి విదేశాలకి అనేక విధాలుగా ఏ పనైనా ఏ అవకాశాన్నైనా మన ప్రజలకు సహకరించే విధానంగా మన కార్యకర్తలు కూడా పెట్టుబడులు తీసుకురాలని వాళ్ళు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. అది కనపడలేదా ఈ గొడ్డలపాలికని నేను ఈ సభాధారంగా నేను అడుగుతున్నాను. ఒకటి ఇక్కడ నియోజకవర్గానికి వస్తాం. నియోజకవర్గంలో 2 ఏళ్లలో దాదాపుగా మనం 100 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలా. 5 మండలాల్లోనే 100 కోట్లు 2 ఏళ్ళకే మనం ఖర్చు పెట్టగలిగినామంటే ఈ 3 ఏళ్ళలో కూడా మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతాం అనేది ఒకరు మీరు గమనించుకోవాలా. అనేకమైన పరిశ్రమలు ఖచ్చితంగా మనకి అన్న ఎమ్మెల్యే గారు ఒకటే కృషి చేస్తున్నారు. హాస్పిటల్ హబ్ ఖచ్చితంగా ఇక్కడ మెగా జిఎస్టీ ద్వారా కూడా మనకి కావాల్సిన వనరులు మనకి పత్తికొండలో ఉంటాయి. వీటికి సాధించే విధానంగా మనం కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.